నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. నువ్వు లేకపోతే నేను లేను అనుకునే క్షణం నుంచి అసలు మనం ఎందుకు కలిసాం అనిపించే క్షణం వరకు కొన్నిసార్లు ప్రయాణం చిన్నదే కావచ్చు, తగిలే గాయం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేంత. మరీ ముఖ్యంగా జెన్ జీ లైఫ్ స్టైల్లో పదే పదే కనిపిస్తోన్న మాట బ్రేకప్. ఒకప్పుడు ప్రేమంటే జీవితాంతం తోడుండటం, కానీ ఇవాళ టాకింగ్ స్టేజ్, సిచ్యువేషన్షిప్, బ్రెడ్ క్రంబింగ్, ఆపై సడన్గా వచ్చే ఘోస్టింగ్, ఇలా ఎన్నో. బంధాల పేర్లు మారాయి, బ్రేకప్స్ వేగం పెరిగింది. కొందరు లైట్ తీసుకొని వీకెండ్ పార్టీకి వెళ్ళిపోవచ్చు, కానీ మరికొందరు జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. ఎవరి కథ వారిది, ఎవరిని జడ్జ్ చేయడం కాదు, కానీ ఆ ఒంటరితనం, మానసిక సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలి, మనం అనే ప్రపంచం నుంచి సడన్గా నేనుగా మిగిలిన శూన్యం దాటేది ఎలా, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ అర్చన నండూరి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అర్చన గారు. అట్లాగే అనిరుద్ధ్ గారు, లైఫ్ కోచ్, రచయిత, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అనిరుద్ధ్ గారు. నమస్తే అండి. ముందుగా అర్చన గారు, మేడం, ఒకప్పుడు ప్రేమ అంటే జీవితాంతం తోడుండటం, కానీ ఇవాళ ఆ బంధం లైఫ్ బ్రేకప్ అనే వరకే. అయితే ఈ మాట చెప్పినంత ఈజీగా దాన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటున్నామా అండి? రైట్. సో మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఎమోషనల్ కోషంట్, ఎమోషనల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో ఒక్కసారి ఒక కమిట్మెంట్ అంటే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే మనం ఎప్పటికీ కలిసే ఉండాలి అంటే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు ట్రావెల్ లైఫ్ లాంగ్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మనము జెన్ ఆల్ఫాకి వచ్చేస్తే ఏమైంది అంటే లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి అండ్ సెల్ఫ్ సెంట్రిక్ మైండ్ సెట్ అనేది పెరిగిపోయింది. దాని మూలంగా ఎక్కువ ఆప్షన్స్ అండ్ పక్క వాళ్ళకి రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే కూడా వాళ్ళ ఆనందానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఎక్కువైపోయింది. దాని మూలంగా చాలా త్వరగా రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతోంది. అయితే బ్రేకప్ అనే వర్డ్స్ ఇందుకే మనం తొందరగా వింటున్నాము. అది పెళ్లి తర్వాత అవ్వచ్చు, పెళ్లికి ముందర కూడా అవ్వచ్చు. అందుకనే మనం ఇవాళ రేపు ఇన్ని రకాల పదాలు, సిచ్యువేషన్షిప్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు అంటే కమిట్మెంట్ ఇష్యూస్ అనేది చాలా పెరిగిపోయాయి యూత్లో. అంటే మనం వీళ్ళతో కలిసి లైఫ్ లాంగ్ ఉండగలుగుతామా, వీళ్ళతో ఉంటే మనకు సంతోషం వస్తుందా. సో ఎందుకు అంటే జనాలు రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్ అనే పదాన్ని మర్చిపోయి అసలు అడ్జస్ట్మెంటే లేకుండా నా లైఫ్ చాలా సాఫీగా, స్మూత్గా సాగిపోవాలి, ప్రతి క్షణం జీవితం ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ రిలేషన్షిప్ అయినా కానీ అడ్జస్ట్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అని. అయితే ఇలా జరగడం మూలంగానే బ్రేకప్ జరుగుతోంది. అయితే ఈ బ్రేకప్ జరిగినప్పుడు అది కేవలం ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేయడమే కాదు, రిలేషన్షిప్తో పాటు మనం ఒక పర్సన్ తోటి కనిన బోల్డన్ని కళల్ని, వాటితో పాటు ఇమాజిన్ చేసుకున్న బోల్డన్ని మెమరీస్ని, బాండింగ్స్ని, వాళ్ళతో ఫ్యూచర్ ఇమాజినేషన్ని అన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టేస్తోంది. అది డైజెస్ట్ చేసుకోవడం ఒకళ్ళకి కష్టం అవుతుంది. అందులో ఇంకొకళ్ళకి ఎవరికైతే ఆ రిలేషన్షిప్ కష్టంగా ఉందో దాన్ని ఎండ్ చేయడం ఈజీ అవుతుంది. అయితే బ్రేకప్ అని సులువుగా చెప్తున్నారు, దాన్ని ఏదైతే కోపప్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోపప్ మెకానిజమ్స్ మాత్రం నెగిటివ్ని పికప్ చేసుకునే, చాలా మంది నెగిటివ్ కోపప్ మెకానిజమ్స్ పికప్ చేసుకుంటున్నారు రాదర్ దెన్ పాజిటివ్ కోపింగ్ అప్ మెకానిజమ్స్. ఓకే అనిరుద్ధ్ గారు, 70% సజెస్ట్ లైక్ పికప్ పాజిటివ్ మెకానిజమ్స్. డెఫినెట్లీ అండి, అవును. రైట్ అనిరుద్ధ్ గారు, ఈ 70% పైగా యువతలో సోషల్ మీడియా వల్లే ఈ రిలేషన్షిప్లో అభద్రత అంటున్నాయి. ప్యూ వంటి కొన్ని సర్వేలు బంధాలని కలిపే అదే వేదికలు విడిపోవడానికి ఎందుకు రీజన్ అవుతున్నాయండి? సో చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇవాళ దిస్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ ఇన్ ద సొసైటీ చెప్పాలంటే. అండ్ పీఈడబ్ల్యూ సర్వే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఇక్కడ సమస్య వచ్చేసి సోషల్ మీడియా కాదండి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేదే మెయిన్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ప్రేమలో ఆర్ రిలేషన్షిప్లో అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఆర్ కంపారిజన్ అనేది చాలా తక్కువ ఉండేది. అండ్ ఇందాక మనకి మేడం గారు కూడా చెప్పారు, డాక్టర్ గారు, ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ కంపారిజన్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే రోజు మనం వందలాది కొన్ని ఫొటోస్ చూస్తాం, కొన్ని రీల్స్, కొన్ని ట్రిప్స్ చూస్తాం. ఏంటంటే పర్ఫెక్ట్ కపుల్ అనే ఒక సిండ్రోమ్లో అందరూ దే ఆర్ అబ్జర్వింగ్ డైలీ. అయితే ఎప్పుడైతే అలాంటి ఫొటోస్ కానీ, రీల్స్ కానీ, ట్రిప్స్ కానీ యాజ్ రిలేషన్లో వాళ్ళు చూసినప్పుడు ఏమైంది అంటే దే స్టార్ట్ కంపేరింగ్ దేర్ లైఫ్స్ విత్ దర్ అదర్స్ లైఫ్స్ అనమాట.
అయితే రీసెంట్గా ఇందాక జెన్జీ జెనాల్ఫా అన్నారు కదా, రీసెంట్గా నా దగ్గర కౌన్సిలింగ్కి ఆర్ కోచింగ్కి లైఫ్ కోచింగ్కి వచ్చిన ఒక అమ్మాయి చెప్పిన విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, తిను స్టోరీ పెట్టదు సార్ అంటే ఇన్స్టాలో స్టోరీ పెడితే అది ఎవరి కోసం పెడుతుందో అని తినకు అనుమానం అనమాట. తనేంటి అంటే, తిను నాకు నచ్చని పర్సన్కి తిను లైక్ చేస్తాడు సార్, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కువ చాటింగ్ చేస్తుంటాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆన్లైన్లో ఉంటారు కానీ నాకు రిప్లై ఇవ్వరు, నాకు రావాల్సిన రిప్లై రాదు, తను బిజీగా ఉంటారని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా పెద్ద పెద్ద అనుమానాలకి దారితీస్తున్నాను. సార్ అనిరుద్ధ్ గారు, ఆ ఒక్క పాయింట్ గురించే మాట్లాడదాము. అక్కడ కరెక్ట్గా ఆ సిచ్యువేషన్షిప్ అట్లా అవ్వడానికి రీజన్ ఏంటండి? ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? సార్ ఇప్పుడున్న అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, దీనిలో కమిట్మెంట్ కానీ క్లారిటీ కానీ ఒక అకౌంటబిలిటీ కానీ అవసరం లేదు సార్ ఇలాంటి రిలేషన్లో. సో అందుకే దే ఆర్ చూసింగ్ దిస్. అండ్ మనం ఏదైతే సోషల్ మీడియాలో చూసేది ఉంటుంది చూసారు, అది వాళ్ళ యొక్క హైలైటెడ్ లైఫ్ అనమాట, అది వాళ్ళ రియల్ లైఫ్ కాదు. సో అందుకే దానికి రీల్ అని పెట్టారు సార్, రియల్ కాదు, రియల్ గాందే రీల్ కాబట్టి. సో దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ నేను ఫైనల్గా ఒక పాయింట్ చెప్పే వాళ్ళకి ఏంటి అంటే, నమ్మకం ఉన్న బంధానికి సోషల్ మీడియా ఎప్పుడు కూడా పాడు చేయదు సార్. ఎక్కడైతే నమ్మకం లేదు చూసారు, అక్కడ సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ షోయింగ్ ద ట్రూత్ అనమాట. అంటే నిజాన్ని మనం చెక్ చేసుకోవడానికి ఇట్ ఈస్ షోయింగ్ ద రిఫ్లెక్షన్. ఎస్ సార్. రైట్. ఓకే. అర్చన గారు, కొందరికి కొందరికి బ్రేకప్ అంటే టాక్సిక్ బంధం నుంచి విముక్తి, కానీ మరికొందరికేమో గుండెను పిండేసే శూన్యం. సో ఈ రెండింటి మధ్యలో అసలు ఏది మంచి రిలేషన్, ఏది టాక్సిక్ రిలేషన్? రైట్. చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మనకి ఏ రిలేషన్షిప్లో అయితే అది బాధ ఇస్తుందో, అంటే మనల్ని మనం కోల్పోతున్నామో, అది కంట్రోలింగ్గా అనిపిస్తుందో, అది డెఫినెట్గా టాక్సిక్ అండి. ఏ రిలేషన్షిప్స్ ఈ అడ్జస్ట్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్, నేను ఇందాక చెప్పినట్టు. కానీ కొన్ని రిలేషన్షిప్స్లో మనల్ని మనం కోల్పోతూ ఉంటాం, మనం నిరంతరం అవమానించబడుతూ ఉంటాం, మన వ్యక్తిత్వాన్ని మనం కంప్లీట్గా మార్చుకోవలసిన సిచ్యుయేషన్ వస్తుంది. ఆర్ ఎల్స్ మనల్ని అవమానించడం, అనుమానించడం, కంప్లీట్ మన మీద కంట్రోల్ తీసుకోవడం, మన క్యారెక్టర్నే మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అది టాక్సిక్ అని అర్థం చేసుకోవాలి. కానీ ప్రేమతోటి మనం అడ్జస్ట్ అవుతూ, అవతల వాళ్ళ కోసము మనల్ని మనం అడ్జస్ట్ అవుతూ, ఇతరుల ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకుంటూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకడం అనేది అది డెఫినెట్గా ఇట్స్ అబౌట్ లవ్. సో ఈ రెండిటికి తేడా తెలుసుకుని, అది టాక్సిక్ అయితే వీ కెన్ వాక్అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. అది కాదు, అది ప్రేమే అనుకుని, అంటే హ్యాబిట్కి ప్రేమకి చాలా తేడా ఉందండి. డిపెండెన్సీ మూలంగా చాలామంది అది ప్రేమ అని భ్రమపడుతూ ఉంటారు. దాని మూలంగా అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి, వాళ్ళు లేకపోతే నేను బతకలేనేమో అనుకుని వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేస్తూ, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లోన్ అవుతూ, ఓకే, ప్రతి క్షణం వాళ్ళని అనుమానిస్తూ వీళ్ళు బాధపడుతూ ఆ రిలేషన్షిప్ని అంటే నిరంతరం ఏడుపుగా మార్చేసుకుంటూ ఉంటారు. సో అది ఇద్దరికీ క్షేమం కాదు. కాబట్టి అలాంటి రిలేషన్షిప్లో ఉండడం కంటే వాక్అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ వుడ్ బి మోర్ సజెస్టబుల్. రైట్. ఓకే. అనిరుద్ధ్ గారు, ఒకప్పుడు ప్రేమ అంటే ప్రేమ, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, కానీ ఇప్పుడు ఒక్కటే బంధానికి ఎన్నెన్నో పేర్లు ఎందుకండి? ఇట్లాంటి ఒక క్లారిటీ లేని బంధాలే ఎక్కువగా బ్రేకప్స్కి కారణమవుతున్నాయంటారా? మీరు చెప్పింది 100% కాకపోయినా 90% రైట్ అనొచ్చు. అంటే మాక్సిమం కేసెస్లో అది మనం చూస్తున్నాము. అయితే ఏ రిలేషన్షిప్ అయినా సరే, బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద రిలేషన్, అది పెళ్లికి ముందున్న రిలేషన్ కానీ ఆర్ పెళ్లి అనే బంధం కానీ మనం చూసినట్టయితే, అసలు రిలేషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకరి నుంచి ఒకరు, అండ్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాము, అండ్ మన యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఏంటనేది ముందు చెక్ చేసుకునే ఖచ్చితంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది కామన్. ఎందుకంటే ఓ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలంటే ఎమోషన్ ఉంటే సరిపోద్దండి. ఒక లవ్, లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ కానీ ఒక ఫ్రెండ్షిప్ అనేది సరిపోద్ది. కానీ అది సస్టైన్ అవ్వాలంటే, స్టేబుల్గా ఉండాలంటే కనుక ఖచ్చితంగా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో క్లారిటీ అనేది మన దగ్గర వి ఆల్వేస్ టెల్ దిస్ టెక్నిక్ అండి, దట్ ఈస్ రా టెక్నిక్ అనమాట. RAW అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫ్లెక్షన్. మన ఎలాంటి పర్సన్, మనం ఏం చూస్తున్నామని. ఏ స్టాండ్స్ ఫర్ ఎనలైజ్, మనం ఎనలైజ్ కూడా చేస్తాం. అండ్ W వచ్చేసి వర్కింగ్ అప్ అని అనమాట. సో ఎవ్రీబడి ఎవరైతే రిలేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఉన్న వాళ్ళని సరే, ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ దిస్ రా అనాలిసిస్ అనమాట. రిఫ్లెక్ట్, ఎనలైజ్ అండ్ వర్కింగ్ అప్ ఆన్ ఇట్ అంటాం అనమాట. అనిరుద్ధ్ గారు, అట్లాగే ఒకప్పుడు లేవా అండి జంటల్లో ఈ ఆధిపత్యాలు, అంటే కమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే కంట్రోల్ చేయడం కావచ్చు,
లేకపోతే ఇద్దరిలో ఎవరి అభిప్రాయము గొప్పదైనా సరే ఇద్దరు ఓకే చేయడం, ఒకప్పుడు ఇవి లేవా అండి? మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఉంది సార్, కొన్ని తరతరాల నుంచి ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేంజ్ అయినాయి. ఇప్పుడు బోత్ పీపుల్ ఆర్ వర్కింగ్, మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వర్క్ కూడా చేస్తున్నారు. మోర్ ఓవర్ నేను అబ్జర్వ్ చేశానంటే వీఆర్ గెటింగ్ ఇంటూ న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ కిడ్సే ఉంటారు. అంటే వీఆర్ మిస్సింగ్ ద జాయింట్ ఫ్యామిలీ కల్చర్. ఎందుకంటే చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీలో అంటే ఇది మా బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట మాకు, ఎవరో ఒకరు సర్ది చెప్పడం అండ్ దే విల్ సార్ట్ ఇట్ అవుట్ అనమాట. ఒక చిన్న ప్రాబ్లమ్ని అంటే చిన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే అది ఎక్స్ప్లోర్ అయింది అన్నట్టు, అది మ్యాక్సిమం స్టేజ్కి వెళ్లకుండా దే యూస్ టు కంట్రోల్ అనమాట. అంటే వీళ్ళకి చెప్పేది వీళ్ళకి, హస్బెండ్ చెప్పేది హస్బెండ్కి, వైఫ్ చెప్పేది వైఫ్ చెప్పేవాళ్ళు. సో మేబీ ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది లేకపోవచ్చు. అండ్ దే ఆర్ ఆల్సో నాట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్ అండి. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, వాళ్ళు చెప్పేది ఏముంది, వాళ్ళు చెప్పేది కూడా నాకు తెలుసు అనే దూరంలో ఉండడం వల్ల ఏంటి అంటే ఎవరి మాట వినని స్టేజ్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో నేనేమంటున్నా అంటే మీకు మా పేరెంట్సా, మీ రిలేటివ్స్ ఆర్ మీ వెల్ విషర్ ఆర్ యూ హ్యావ్ ఎ మెంటర్, ఎవరో ఒక పర్సన్కి మీరు చెప్తే వాళ్ళు థర్డ్ పర్సన్గా దే విల్ సీ దిస్ ప్రాబ్లం. అంతే కదా సార్? ఇప్పుడు మీరు మనం ఒడ్డునున్న వాళ్ళకి చూసినప్పుడు డిఫరెంట్గా కనిపించవచ్చు. అంటే అందరూ అంటారు నువ్వు ఒడ్డునున్నావు కదా నీకేం తెలుసు అని. బట్ నేను అనేది ఎట్లంటే థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు దే విల్ గైడ్. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ పర్సన్ ఇన్ దేర్ లైఫ్, ఏ మెంటర్ కానీ ఒక వెల్ విషర్ కానీ రైట్ వేలో గైడ్ చేసేటట్టు. మేడం అన్నట్టు చెప్పండి అనిరుద్ గారు కంటిన్యూ చేయండి. ఆయన మేడం అన్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ అ టాక్సిక్ రిలేషన్ అంటే ఐ వాంట్ టు సమ్మరైజ్ వాట్ మ్యామ్ హ్యాస్ సెడ్. అక్కడ మన గ్రోత్ లేకపోయినా, అక్కడ మన పీస్ లేకపోయినా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి వి లాస్ట్ అవర్ ఓన్ ఐడెంటిటీ అయితే కనుక యూ కెన్ మూవ్ అవుట్. బట్ అన్నీ కూడా అలానే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీబడి కూడా నేను ఒక్కరిని ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టాక్సిక్ రిలేషన్షిప్ అనుకోవడం కూడా రాంగే. సో ఐ థింక్ యూ షుడ్ గో త్రూ ఆల్ దిస్ అనాలిసిస్ అండ్ యూ షుడ్ సిట్ డౌన్, యూ షుడ్ రైట్, యూ షుడ్ రిఫ్లెక్ట్. అంటే పేపర్ మీద పెట్టినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏంటనేది, రాదర్ దెన్ టాకింగ్ ఆర్ బ్లేమింగ్ సమ్వన్. ఒక పాయింట్, చిన్న పాయింట్ అనిరుద్ గారు, ఇక్కడ థర్డ్ పర్సన్ మీరు అంటున్నారు, కానీ కొన్ని కేసెస్లో ఈ థర్డ్ పర్సన్ వల్లనే జంట వాళ్ళ బంధానికి బీటలు వాడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో దానికి ఏం చెప్తారండి? అది కూడా మీరు చెప్పింది కూడా 100% సార్. బట్ చెప్పే పర్సన్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది కావాలి బేసికల్గా. సో వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. అందుకే నేను వెల్ విషర్ అండ్ మెంటర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. మైట్ బి మీ ఫ్యామిలీ కాకపోవచ్చు, మేబీ వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఉండొచ్చు, తెలుసో తెలియకో. నేను తెలిసి చేస్తారని కాదు, ఎవరు కూడా కావాలని చేయరు, ఈవెన్ పేరెంట్స్ అయినా రిలేటివ్స్ అయినా. మేబీ ఏ వెల్ విషర్ విల్ సీ ఫ్రమ్ ఏ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఉండొచ్చు. ఆర్ మెంటర్ విల్ బి ఆల్వేస్ నాన్ జడ్జింగ్. ఎందుకంటే వచ్చిన పర్సన్ వాళ్ళకి ఎవరి సైడ్ న్యాయం చేయాలని ఉండదు, ఇద్దరు కలిసి ఉండాలని ట్రై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అన్బేరబుల్ అయితే దే విల్ సజెస్ట్ ఫర్ ఏ బ్రేకప్, కానీ దే విల్ సీన్ ఏ న్యూట్రల్ వే అని నా ఉద్దేశం సార్. జనరల్గా నేనైతే అలానే చూస్తా. ఓకే అండి, రైట్. డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. అర్చన గారు, బ్రేకప్ అయిన కొత్తలో చాలామంది ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఆ మొదటి కొన్ని రోజులు వచ్చే డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీని కానీ ఎట్లా డీల్ చేయాలండి? దీన్నే మనము గ్రీఫ్ ప్రాసెస్ అని కూడా అంటాము. అంటే లాస్ ఆఫ్ ఎ పర్సన్, అది మనం వ్యక్తిని పూర్తిగా కోల్పోవచ్చు, జీవితంలోంచి కోల్పోవచ్చు. దీంట్లో మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే షాక్. ఆ షాక్కి లోనైనప్పుడు అంటే ఆ షాక్ తర్వాత డినయల్ స్టేట్లో ఉంటాం. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, అసలు ఇలా జరుగుండకపోయి ఉండొచ్చు, అసలు ఇలా అవ్వలేదు, సో ఇలాంటి స్టేట్. ఇది అయిపోయిన తర్వాత స్లోగా కోపం, నెక్స్ట్ ఇస్ యాంగర్ స్టేట్ వస్తుంది. ఈ యాంగర్ అయిపోయిన తర్వాత దే విల్ గో త్రూ ఏ స్టేట్ అంటే స్లోగా బార్గెనింగ్ స్టేట్. అంటే నేను ఇలా చెయ్యకపోయి ఉంటే ఇలా అయ్యి ఉండేది కాదేమో, లేకపోతే వాళ్ళు ఇలా ఆలోచిస్తే బాగుండేదేమో, లేకపోతే ఎవరి చేతన్నా మాట్లాడిద్దాము. ఈ బార్గెనింగ్ స్టేట్ అయిపోయాక స్లోగా డిప్రెషన్ స్టేట్కి వెళ్తారు. ఆ డిప్రెషన్ స్టేట్ అయ్యాక యాక్సెప్టెన్స్ స్టేజ్ వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ స్టేజ్ అన్నీ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారో వీళ్ళు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, వీళ్ళు చేసేవేంటి చేయకూడనివేంటి నేను చెప్తాను. జనరల్గా ఈ ఫేజెస్లో ఉన్నప్పుడు వీళ్ళు మనుషుల్ని అవాయిడ్ చేస్తారు. కాబట్టి మీరు చెయ్యకూడని ఫస్ట్ పని ఏంటి అంటే మీరు సోషలైజ్ అవ్వండి. మీకు చాలా క్లోజ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే మీరు షేర్ చేసుకోగలుగుతారో, మీ పెయిన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళతో మీరు మాట్లాడండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. థర్డ్ థింగ్, ఓకే, మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ వాటిని రిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి.
ఓకే, ఇవన్నీ కాకుండా మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, అవి మీకు తెలియకుండానే యాంగ్జైటీ, పానిక్ అటాక్ ఇవన్నీ రాకుండా మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ అవతల వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు ఆర్ మీరు ఆ రిలేషన్ నుంచి దూరం వచ్చారు అంటే అందులో గిల్ట్, పెయిన్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏది జరిగినా మన మంచికే, అది మనకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టే మనం దానిలోంచి బయటకు వచ్చేసాము, ఇంతకంటే మనకు బెటర్ ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ఎ మూవింగ్ క్లౌడ్ అనేది బ్రెయిన్లో ఎప్పుడు పెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇవేవి కూడా మనకి హెల్ప్ అవ్వట్లేదు, మనం ఇంకా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాము అంటే డోంట్ హెజిటేట్ టు టేక్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్చన గారు, కొన్ని కేసెస్లో జనరల్గా ఫ్యామిలీ నుంచి దూరంగా, పేరెంట్స్కి దూరంగా వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. దెన్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది, సడన్గా బ్రేకప్ అయింది అన్ఫార్చునేట్లీ అనుకుందాం. సో వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, జాబ్ చేయక తప్పని పరిస్థితి. సో రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలండి ఎర్లీ స్టేజ్? అవును, అర్లీ స్టేజ్ లోపల వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతారండి. క్లోజ్ ఫ్రెండ్ ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ పెయిన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకోను. మేము చాలా కేసెస్ హ్యాండిల్ చేసినప్పుడు ఫ్యామిలీకి వెళ్ళి చెప్పినప్పుడు అసలు నువ్వు ఎందుకు లవ్ చేసావు అని తిట్టేవాళ్ళే ఉంటారు కానీ అయ్యో పోన్లే అని ప్యాంపర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ సమయంలో మనల్ని క్లోజ్గా ఎంపతి చూపించే వాళ్ళు ఎవరు అంటే మన ఫ్రెండ్స్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ టైంలోనే మనము వర్కౌట్ చేయడము, హాబీస్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే సాడ్ మూవీస్ చూడడము, సాడ్ సాంగ్స్ వినడము అండ్ సోషల్ మీడియా ట్రోలింగ్ లోపల ఉండడం మూలంగా డిప్రెసివ్ సిమ్టమ్స్ పెరుగుతాయి కాబట్టి తగ్గవు. కాబట్టి దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. థర్డ్ థింగ్, వీళ్ళు ఆఫీస్లో ఉండడం మూలంగా కొలీగ్స్ తోటి అంటే ఏడవాలనిపించినప్పుడు ఏడ్చేయండి, పెయిన్ షేర్ చేసుకోవాలనిపించినప్పుడు షేర్ చేసుకోండి, కానీ ఎమోషన్స్ని సర్ప్రెస్ చేసి ఉంచుకోవద్దు. అదొక్కటి నేను సజెస్ట్ చేసేది. అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. అబ్బాయిలు ఏడవకూడదని ఎక్కడా లేదు. నేను చాలామంది మేల్స్కి చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ బ్రేకప్కి లోన్ అవుతున్నారు. మనుషులైనప్పుడు అందరు మనుషులకి సేమ్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు అబ్బాయిలు ఏడవకూడదు అని, మన దగ్గర ఒక స్టిగ్మా ఉంది కాబట్టి దయచేసి ఆ స్టిగ్మా పెట్టుకోకండి. కావాలంటే క్లోజ్ యువర్ డోర్, కూర్చోండి, ఏడ్చేయండి. పెయిన్ ఎప్పుడైతే లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీరు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కానీ ఏడ్చినట్టు స్టేటస్ పెట్టేస్తున్నారండి, ఎమోజీలతో స్టేటస్ పెట్టేస్తున్నారు. అప్పుడు అది ఎందుకు పెడుతున్నాము అంటే అది మనం వేరే వాళ్ళకి తెలియాలి. నేను ఎవరితో అయితే బ్రేకప్ అయ్యానో వాళ్ళు అట్లీస్ట్ ఇది చూసి అంటే ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉంది, ఆ హోప్ తోటి వాళ్ళు ఇంకా గెట్ బ్యాక్ అవుతారు, వాళ్ళు అట్లీస్ట్ మళ్ళీ నాతో మాట్లాడతారు. సో అది కనుక ఇంకా ఉండి దానికోసం మనం ఇది పెడితే ఆ రే ఆఫ్ హోప్ ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఇంకా ఉంటుందో అది బ్రేక్ అయిన ప్రతిసారి మళ్ళీ పెయిన్ వస్తూనే ఉంటుంది. సో ఫోకస్ అవతల వాళ్ళ మీద కాకుండా మన మీద మనం పెట్టుకుందాం, అది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే ఫోకస్ మన మీద మనం పెట్టుకుంటామో, వర్కౌట్ చేస్తామో, ఒక ట్రిప్కి వెళ్దురు కానీ ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేయండి. ఎలాంటి ప్లేసెస్ అంటే మీ మెమరీస్ని ట్రిగ్గర్ చేసే పనులు ఏవి చేయకండి. ఆ మెమరీస్ని బ్రేక్ చేస్తూ కొత్త మెమరీస్ని రీక్రియేట్ చేసుకోవడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పనులు చేస్తే మీరు ఆ ఫేజ్ నుంచి తొందరగా బయటకు వస్తారు. ఓకే అండి. అనిరుద్ గారు, బంధం తెగిపోయినా కూడా ఇన్స్టా అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఎక్స్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ని నిరంతరం స్టాక్ చేయడం వల్ల ఫలితం ఏంటండి? చివరికి అది మనల్ని ఎట్లాంటి స్థితిలోకి నెడుతుంది? జనరల్గా ఇలా జరిగినప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ పైన ఐ లాస్ట్ స్టేజ్లో ఉంటారండి. ఐ లాస్ట్ అంటే ఏంటి అంటే నేను కోల్పోయాను ఒక వ్యక్తిని. అండ్ దే స్టార్ట్ బ్లేమింగ్, అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా చేయకూడదు, నేను 100% ఇచ్చా కదా, నా సైడ్ ఏం తప్పలేదు అనుకుంటారు. కొద్ది ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే దానికి ఇంకొక సైడ్ కూడా ఉందండి. దట్ ఈస్ కాల్డ్ ఐ ఫౌండ్. నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే మన లైఫ్లో హెల్త్ అండి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫినాన్సెస్ అంటే మనీ, రిలేషన్షిప్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ కాదు కదా. మీరు పేరెంట్స్ ఎట్లా ఉంటున్నారు, రిలేటివ్స్ ఎట్లా ఉంటున్నారు, ఫ్రెండ్స్ ఎట్లా ఉంటున్నారు, మీ టీచర్స్, లైక్ యూ హ్యావ్ మెనీ వేస్. అండ్ థర్డ్ వచ్చేసి కెరియర్ అండి. మనం ఎప్పుడైతే లవ్ రిలేషన్లో ఉన్న ముందు కానీ వచ్చాకైనా సరే మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా. ఆ గోల్స్ అచీవ్ చేయడానికి మనం ఎందుకు మళ్ళీ వై వి షుడ్ నాట్ రీస్టార్ట్ ఇట్. ఇదొక వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఫర్గివ్నెస్ అండి. నేను ఎప్పుడైనా సరే ఏం చెప్తానంటే, క్షమించడం రాని వాడికి ప్రేమించే హక్కు కూడా లేదు. ఇక్కడ క్షమించడం అంటే మీరు అనుకోవచ్చు ఆ అమ్మాయిని అబ్బాయిని కాదు, మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. మనం చేసిన మిస్టేక్స్ మనం డోంట్స్ అనేవి రాసుకోవాలి. ఇవి నేను తప్పు చేసా, ఇవి నేను రిపీట్ చేయను.
మేబీ ఆ పర్సన్ రావచ్చు మన లైఫ్లో, ఆర్ వేరే పర్సన్ వచ్చినా సరే మనం కరెక్ట్గా ఉండాలి కదా మన సైడ్ కూడా. అవును. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళ నుంచి సింపతి కోరుకోవడం అనేది ఫస్ట్ మానేయాలి. సో వాళ్ళు టెంపరీగా చెప్పొచ్చు, వాళ్ళు మనం కన్సోల్ చేయొచ్చు, కాకపోతే ఎవరి లైఫ్ వాళ్ళది కదా. సో మనం ఎప్పుడైతే మన హయ్యర్ గోల్స్ పైన మనం ఫోకస్ చేసామనుకోండి, అండ్ ఇట్స్ చాలా మంది మా స్టూడెంట్స్ కూడా చాలా మంది దాని నుంచి బయట కూడా వచ్చారు. హయ్యర్ గోల్ అంటే ఏంటి అంటే ఎవరో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చునే బదులు నా వల్ల ఒక 100 మంది జీవితాలు బాగుపడతాయని కనుక మన లైఫ్లో అనుకుంటట్టయితే విల్ బి రీచింగ్ దట్ హయ్యర్ గోల్. హయ్యర్ గోల్ అంటే అది వెరీ నెక్స్ట్ రాకుండా తర్వాత వస్తుందంటారా? అంటే సార్ ఇక్కడ టర్న్అవుట్ టైం అనేది తగ్గించుకోవాలి సార్ బేసిక్ గా. Yes. అంటే Point. కంప్లీట్ బ్రేకప్ అయింది, 1 డే ఏడుస్తున్నామా, 1 మంత్ ఏడుస్తున్నామా, 1 ఇయర్ ఏడుస్తున్నామా అనేది టర్న్అవుట్ టైం అనేది తగ్గించుకోవాలి ఖచ్చితంగా. అండ్ మన మిస్టేక్స్ అనేది మనం అడ్మిట్ చేయాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఫర్గ్యూ చేయాలి, ఎదుటి వ్యక్తిని కూడా ఫర్గ్యూ చేయాలి సార్. అండ్ ఇక్కడ ఒకటి ఏమంటామంటే మేము బ్రేకప్ టు బ్రేక్ త్రూ అంటాం అనమాట. బ్రేక్ త్రూ అంటే ప్రోగ్రెస్. Yes. ఎలా బ్రేక్ త్రూ చేయాలి? మనం ఏం నేర్చుకున్నాం లైఫ్లో, మన మైండ్ ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు కోల్పోయో ఒక మనిషిని అంటది, ఒక వ్యక్తిని అంటది. దాని బదులు నేను ఏం నేర్చుకున్నాను ఈ రిలేషన్షిప్ లో, నేను కోల్పోయింది ఒక వ్యక్తినే, నా వ్యక్తిత్వాన్ని కాదు కదా అని ఇలాంటి సజెషన్స్ కనుక మన మైండ్కి ఇస్తే ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్. అర్చన గారు, మనం ఎంత మాట్లాడుకున్నా కూడా బ్రేకప్తో లయ తప్పిన గుండెకు ధైర్యం చెప్పడం చిన్న విషయం అయితే కాదు. చెప్పా పెట్టకుండా మనం అనుకున్న మనిషి మాయమైపోతే ఈ గోస్టింగ్లో అయితే మరీ ఘోరం మేడం. అట్లాంటి టైంలో గోల్డెన్ రూల్స్ టు హ్యాండిల్ బ్రేకప్ అంటే ఏం చెప్తారు? రైట్. అయితే నేను చెప్తాను, రీసెంట్గా వాళ్ళు ఆల్మోస్ట్ 9 years దాకా లవ్ చేసుకున్న వాళ్ళు కూడా సడన్గా వచ్చేసి నాకు నువ్వు నచ్చట్లేదు, ఇంకా నువ్వు నాతోటి మాట్లాడకు, ఎందుకు అని నన్ను అడగకు, నీ ఎమోషనల్ ఇది నేను తీసుకునే స్టేట్లో లేను అని చెప్పి సడన్గా అమ్మాయిని రోడ్ మీద వదిలేసేసి బ్లాక్ చేసి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు. తన అట్టర్ బ్రేక్ డౌన్, డిప్రెషన్. సో ఇలాంటప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళ లైఫ్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఇంకే రిలేషన్షిప్ మీద ట్రస్ట్ కూడా చేయలేరు. కానీ మరి దీన్ని కోపప్ అవ్వాలి. దీన్ని ఎలా కోపప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు నేను ఏం చేశాను, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. దాన్ని స్టాప్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. కానీ వీటికి ఫస్ట్ మన ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పెయిన్ నుంచి బయటికి రావాలి. పెయిన్ నుంచి బయటికి రాకపోతే పెయిన్ మనల్ని ఆక్రమించేస్తుంది, చీకటి ఆక్రమించినట్టు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ పెయిన్ నుంచి బయటికి రావాలి, తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. అది ఆబ్జెక్టివ్గా పెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్కి క్లోజర్ కావాలి అనే పాయింట్కి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఓకే మేడం, క్లోజర్ కావాలి అనే పాయింట్కి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. సెకండ్ థింగ్, ఆ మనిషి వెనకాల పడ్డము ఆర్ వాళ్ళని సోషల్ మీడియాలో వెతకడం కోసమో ఆర్ వాళ్ళ స్టేటస్లు చూడడం కోసమో దయచేసి అది స్టాప్ చేసేయండి. మీరు ఎంత వెతకడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మిమ్మల్ని అంత అవే పెడతారో దట్ కీప్స్ గివింగ్ యూ లాట్ ఆఫ్ పెయిన్. ఇది సెకండ్ గోల్డెన్ రూల్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ దిస్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీ ప్రయారిటీ మీరు అవ్వాలి, అవతల వ్యక్తి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దయచేసి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఇన్ని రోజులు ఆర్ సంవత్సరాలు, అది ఎన్ని రోజుల బంధమైనా సరే ఒక క్లోజర్ ఇవ్వకుండా, ఒక రీజన్ ఇవ్వకుండా సడన్గా మిమ్మల్ని నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయారు అంటే అది వాళ్ళ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ కానీ మీ ప్రాబ్లం కాదు. సో అలాంటి వ్యక్తి మీకు తగరు అని మీరు గుర్తించాలి. అలాంటి వ్యక్తి మీకు అవసరం లేరు అని అక్కడితో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. రైట్ మేడం. అనిరుద్ధ్ గారు, చివరిగా అండ్ ఇందాక నేను చెప్పినట్టు హౌ టు కోప్ అప్ విత్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ టెక్నిక్స్ ఇక్కడ కూడా డెఫినెట్ గా అప్లికబుల్ అవుతాయండి. అనిరుద్ధ్ గారు, చివరిగా ఒకరేమో విడిచిపెట్టడం బెటర్ అంటారు, పట్టుకోవడంలో గొప్ప అంటారు, మరొకరేమో భరించడం ఎందుకు వదిలేయమంటారు. సోషల్ మీడియాలో ఇట్లాంటి వేలాది రిలేషన్షిప్ కోట్స్ కావచ్చు, మోటివేషనల్ రీల్స్ కావచ్చు, బ్రేకప్ గురువులు చాలా ఈజీగా దొరికేస్తున్నారు. కానీ జీవితాలు వేరు, లైఫ్స్ వేరు, ఇతరుల అనుభవాలు వేరు. ఈ రీల్స్, కొటేషన్స్ దాటి ఎవరి జీవితాలని వారు ఎట్లా డిసైడ్ చేసుకోవాలంటారు? సార్, ఈ రీల్స్ కొటేషన్ పెట్టేది వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ యొక్క ఒపీనియన్ సార్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు బ్రేకప్లో ఉన్నారని కాదు. అది మేబీ లార్జర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని చెప్పి పెట్టవచ్చు. మనం ఎప్పుడైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ రిలేషన్లో ఉన్నారా, బ్రేకప్లో ఉన్నారని. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఏంటి అంటే ఐ వాంట్ టు కన్వే దిస్, అండ్ బిఫోర్ వి ఎండ్ చేసే ముందు చెప్పాలనుకుంది ఏంటి అంటే
మనలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ కానీ లేకపోతే మనలో ఉన్న కొన్ని థింగ్స్ చేంజ్ చేసుకోకుండా, అంటే నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసిన జంజీలో ఒక రిలేషన్ తో ఇంకో రిలేషన్ ఈయన కాకపోతే ఇంకొక అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళతో ప్రాబ్లం అనుకుంటున్నారు, కానీ ప్రాబ్లం అనేది వాళ్ళలో కూడా ఉండొచ్చు, లేకపోతే ఆ థింకింగ్ ప్యాటర్న్ లో కూడా ఉండొచ్చు. Yes. అంటే ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇందాక అన్నట్టే వేరే టెక్నిక్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉన్నాయి. మన సైడ్ మనం కరెక్ట్గా ఉంటాయి సార్. ప్రేమిస్తున్నాం అంటే వాట్స్ గివింగ్ కదా, ఇక్కడ గివింగ్ స్టేట్ లో ఉంటే కనుక మనం ఎప్పుడు రిజెక్షన్ అని అనుకోం. వాళ్ళు ఎవరో నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పేసి డౌన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్. సో దిస్ ఇస్ యా, ఓకే. ధన్యవాదాలండి డాక్టర్ అర్చన నండూరి గారు, అట్లాగే అనిరుద్ధ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.